ఒంగోలు జిల్లానే ఎంతమంది కాన్ఫరెన్స్లు ఉన్నా కానీ సత్యదామచర్లకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మీరు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో డైరెక్ట్ కాంటాక్ట్ కాదు, ఆఫ్రికా ఇన్ఛార్జ్గానే మీరు పనిచేస్తారు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆఫ్రికా ఉంటాడు. షోలు చేయరు, కెమెరాల ముందుకు రారు, ఇంటర్వ్యూలు ఇయ్యరు, భారీ డైలాగ్ ఉండదు, పబ్లిసిటీ ఉండదు. కానీ మీకెందుకు జిల్లాలో యూ బికేమ్ ఏ టాల్ లీడర్ అండ్ యూ కనెక్టెడ్ టు నారా లోకేష్ గారు. పార్టీ ఏ పని చెప్తే మేము ఫ్రంట్ పేజ్ రాకపోయినా బ్యాక్ అండ్ వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ పూర్తి చేస్తాం. సత్యానా ఆ లుక్ ఏంటన్నా, అది మొత్తం పెప్పర్ సాల్ట్ లుక్. లోకేష్ గారు లుక్ కూడా ఫాలో అవుతున్నారా? లోకేష్ అన్న అర్జునుడు అయితే రామ్ లక్ష్మణ్ లాగా మాదిరిగా మీరు కూడా గత 6 నెలల నుంచి పార్టీకి గుడ్ బై చెప్తున్న సత్యదామచర్ల ప్రముఖ ఛానల్లో హెడ్లైన్స్తో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నాకు అర్థమవుతుందంటే నువ్వు అసలు ఫాలో కావట్లేదు మా జిల్లాది. ఒక టీం వర్క్గా అపోజిషన్ ఎలా పనిచేసామో ఇప్పుడు కూడా అదే టీం వర్క్. ఈ సంవత్సరం మొన్న మీ పుట్టినరోజు వేడుకలు కూడా పార్టీ కార్యకర్తలు బ్యానర్లు వేస్తే కూడా ఒక్క రోజు కూడా ఉంచకుండా ఇదే ఎమ్మెల్యే అయిన మీ బ్రదరే జనార్దన్ గారు తీపిచ్చేసారు. ఒంగోలు జిల్లాలో మీకంటే ఒక బ్రాండ్ ఉంది. 3 సార్లు కొండేపి కాన్ఫరెన్స్ని వైసీపీ వేవ్లో కూడా 2019 వైసీపీ వేవ్లో కూడా గెలిపించుకున్న ఘనత సాధించిన సత్యదామచర్లకి ఇంత ఘోర అవమానం ఎట్లా ఎదురైందన్న? మిమ్మల్ని టచ్ చేసేద్దాం ఎవరికి ఉంటుందన్న? అయిపోయిందా? ఇప్పుడు ఫ్లెక్సీలు తీయగలరా కానీ సరే జనాల గుండెల్లో నేను కానీ జనార్దన్ కానీ చాలా బాగుంటాం. ఫ్లెక్సీలు తీయగలుగుతారు కానీ మీరు ఏదో డైలాగ్ చెప్పబోయినారు మళ్ళీ అనవసరంగా ఎందుకని. జనాల గుండెల్లో ఉండాలి కానీ ఫ్లెక్సీలతో ఏముంటుంది? 2014, 2018, 2019, 2023 ఈ 3 దఫాలు 3 టర్మ్స్ని కాన్ఫరెన్స్ని ఒంటి చేత గెలిపించడమే కాకుండా బాధ్యత కూడా మీరే మోసారు. కొండేపి మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఒంగోలు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కన్నా. నాకు అసలు ఉండదు. ఎందుకంటే ఒంగోలు నా ఆఫీస్లో చాలా ఆలోచన ఉందేమో ఒంగోలు మీద ఖర్చు చేయాలని. ఒంగోలు ఒకే వేదిక పైన అన్నదమ్ములు నాకు ఎందుకు కనబడట్లేరు? నువ్వేమన్నా చూసాము ఎదురు కొట్టుకోవటం. మీ అన్నగారు బాస్తో ఫాలో అయితే మీరు మాత్రం లోకేష్ గారితో ఫాలో. అంతే, బాండింగ్ అలాంటిది. ఇప్పుడు మా యువ నాయకుడు లోకేష్ గారు, మా భవిష్యత్ నాయకుడు. నాయకుడు అంటే ఏంటిది మరి? మంత్రియా, ముఖ్యమంత్రియా? ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవుతాడేమో. జనసేన ఆల్రెడీ ఉన్నాక మీకు ముఖ్యమంత్రి ఎట్లుంటుందన్న? నీ అర్హతలు ఉన్నాయి కదా లోకేష్. పవన్ కళ్యాణ్ అన్న 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు మీకు క్లియర్గా చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీకు ఊడిగాని చేసుకుంటూ కూర్చోాలా? మళ్ళీ నువ్వు ట్విస్ట్ చేస్తే నేను చేయడం కాదన్న మాట. నేను చెప్పేది నువ్వు. నారా లోకేష్ గారు కనెక్టెడ్ టు సత్య గారు. లోకేష్ అన్న గుడ్ బుక్స్లో ఇప్పుడు మీరు ఎందుకుంటారన్న? అతి చిన్న వయసులో పార్టీలో ఉన్న పదవులు ఏదైతే మంచి పదవులు ఉన్నాయో అన్నీ నాకు బాగా ఎంకరేజ్ చేసింది లోకేష్ గారు. వైసీపీ లీడరు సత్యదామచర్ల ఒక టీడీపీ వ్యక్తి గురించి ఏం చెప్పినారు? మనోడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు అన్న ఫోన్ కి. ఒకవేళ మనోడు లేకపోయినా రిటర్న్ కాల్ సాయం చేస్తాడా? సాయం బాగా కుడి చేస్తూ వెళ్తుందని చెప్పి తెలియకుండా ఇస్తున్నాడు. ఇతను క్యాడర్ ఈక్వల్ టు మినిస్టర్ అన్న. పదవి లేకపోయినా కూడా ఇది మామూలుగా ఇచ్చినా కూడా ఈక్వల్ టు మినిస్టర్. మినిస్టర్ ఏం లేదు, అన్ని మినిస్టర్ సంతకం ఆడ పెట్టండి, ఆడ పెట్టాల్సింది. మాట చెప్పాలంటే రారాజు వస్తామనేది చెప్పింది. ఒపీనియన్ చెప్పాడు, వాస్తవం అనుకోవాలిగా. ఐఎమ్ సో హ్యాపీ అన్న. మేము మిమ్మల్ని చూస్తున్నాను, మా తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చూస్తున్నాను. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఒక కార్యకర్తకి కిడ్నీ మార్పిడి కోసం అయితే 12 lakhs సమ్ చేంజ్ సొంత పైసలు ఇవ్వడం జరిగిందన్న.
చాలా మంది మీ సాయం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పుకోకపోవచ్చు, మీరు చెప్పకపోవచ్చు, కానీ ఇంకా చాలా మంది ఉంటారన్న. మీరు పార్టీలకు అతీతంగా సాయం చేస్తుంటారు. రాజకీయం వేరు, డెవలప్మెంట్ వేరు, సాయం వేరు. నమస్తే సత్యన్న. నమస్కారం రోహిత్, కొల్లా రోహిత్. చాలా రోజులైంది నిన్ను కలిసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ అధికారం రావడానికి ఒక కార్యకర్త మాదిరిగా కృషి చేసినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అండ్ సెకండ్ కంగ్రాచులేషన్ ఏంటంటే మీరు కార్పొరేషన్ విత్ ఇన్ 1 yearలోనే మీకు మెరిట్ అనే ఒక మంచి స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ప్రభుత్వం మీకు ఇవ్వడం అనేది దానికి ఒక కంగ్రాచులేషన్. అండ్ థర్డ్ కంగ్రాచులేషన్ ఏంటంటే మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇంకో కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ. ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు ఇప్పటికి గుర్తుంది, April 2, 2023 తారీఖున వెస్టిన్ హోటల్ దగ్గర మీరు రమ్మన్నారు. నేను బయలుదేరినాను కెమెరాలు వేసుకొని. ఇంటర్వ్యూ ఒక 10 నిమిషాల్లో నేను డెస్టినీ రీచ్ అయిన టైంలో, నా లొకేషన్ రీచ్ అయిన టైంలో నాకు మా వైఫ్ పెయిన్స్ రావడం. ఇమ్మీడియట్గా నేను అన్న సారీ అని ఏమనుకోదు, నేను ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయినాను. కట్ చేస్తే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ మేము కలవడం. నీకు కూడా మంచి పిల్లలతో బాండింగ్ ఉంటుందని చెప్పి విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సత్య అన్న. అన్న మీరు స్ట్రైట్ అవే అన్న, మీరు ఓపెన్గా మీరు మాట్లాడాలి. కుల్లం మీరు చాలా సౌమ్యులు, బట్ రోహిత్ కుల్లంకి మాత్రం సౌమ్యులకి పనికిరారు. మీలో ఉన్న ఇంకో యాంగిల్ చూపిస్తాను. సత్యాన ఆ లుక్ ఏంటన్నా, అది మొత్తం పెప్పర్ సాల్ట్ లుక్. లోకేష్ గారు లుక్ కూడా ఫాలో అవుతున్నారా? ఎందుకంటే లోకేష్ అన్న అర్జునుడు అయితే రామ్ లక్ష్మణ్ లాగా మాదిరిగా మీరు కూడా. అదా ఏం లేదు, మనకి షేవింగ్ చేసుకోవడం కొంచెం బద్ధకం. ఎవ్రీడే చేయాలన్నా కూడా సరే అని చెప్పి ఒక 1 monthకి ఒకసారి అలా చేస్తూ ఉంటాం అనమాట. అంటే లోకేష్ అన్న కూడా పెప్పర్ సాల్ట్ లుక్ ఫాలో అవుతున్నారు. మీరుంటే కొంచెం పెద్దరికంగా కనపడతామని కాన్స్టిట్యున్సీలో కూడా కొంచెం ఆ లుక్తో మెయింటైన్ చేస్తున్నాం. మీ ఏజ్ ఎంత అన్న? 42. యూ లుక్స్ 42 అన్న. అట్లా కనబడారన్న మీరు? ఎందుకు కనపడ ఏజ్ ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే కాంప్లిమెంట్ తీసుకోవాలి అన్న. సుమారు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వంలో ఇది రియల్లీ సత్యాన ఈజ్ హ్యాపీ. దామర్చెల్ల సత్య గారు సంవత్సరం పీరియడ్లో ఈజ్ రియలీ హ్యాపీ విత్ ద గవర్నెన్స్ కానీ ఎవ్రీథింగ్? ఫుల్లీ హ్యాపీ. ఎందుకంటే ఈ 1 yearలో మేము జనాలకైతే గవర్నమెంట్ ప్రభుత్వంలో వచ్చే ముందు మా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఈ పెన్షన్ 4,000 రూపాయలు పెంచాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తున్నాం. అలాగే ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ రీచ్ చేయగలిగాం. కాకపోతే కొత్త రేషన్ కార్డ్స్, కొత్త పెన్షన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మొన్నటిదాకా మన స్టేట్ బడ్జెట్ లోడ్ బడ్జెట్ ఉండటం వల్ల కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయామని కొంచెం బాధ ఉండేది. అది కూడా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెక్టిఫై చేస్తున్నారు. అన్న మీరు ప్రభుత్వం పనితీరు పైన మీరు చాలా తృప్తిగా ఉన్నారు. బట్ అసంతృప్తి అనేది కేవలం ఒంగోలు జిల్లా నాయకులతోనే విభేదాలతోనే వస్తుంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి పార్టీకి గుడ్ బై చెప్తున్న సత్య దామచర్ల అని చెప్పేసి వివిధ ఛానళ్ళు, ప్రముఖ ఛానల్లో హెడ్లైన్స్తో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఇంతమంది నాయకులు ఉండగా ఒంగోలు జిల్లాలో కేవలం మీరే గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు న్యూస్లో క్రియేట్ అవుతుందంటే? అంటే రోహిత్, నాది దీన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే నువ్వు అసలు ఫాలో కావట్లేదు మా జిల్లాది. మా జిల్లా అందరికంటే, అన్ని జిల్లాల కంటే నాయకులు కానీ, మేమున్న ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు, మినిస్టర్లు కానీ అందరం ఎంత అన్యోన్యంగా ఉంటామంటే ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్న జిల్లా ఈరోజు స్టేట్లో ఏదైనా ఉందంటే ప్రకాశం జిల్లా. అంత హెల్దీ ఏ ఇష్యూ ఉన్నా మేము అందరం నీట్గా కూర్చుంటాం, డిస్కస్ చేసుకుంటాం. ఒక టీం వర్క్గా అపోజిషన్ ఎలా పనిచేసామో ఇప్పుడు కూడా అదే టీం వర్క్. ఏ ఊరు వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం. కరెక్టే అన్న మీరు చెప్పింది. చాలా మీరు మీ మధ్య బాండింగ్ ఎట్లుంటుందంటే ఈ సంవత్సరం మొన్న మీ పుట్టినరోజు వేడుకలు కూడా నగరంలో ఒంగోలు జిల్లాలో మీ అభిమానులు, మీ తమ్ముళ్ళు, పార్టీ కార్యకర్తలు బ్యానర్లు వేస్తే కూడా ఒక్క రోజు కూడా ఉంచకుండా ఇదే ఎమ్మెల్యే అయిన మీ బ్రదరే జనార్దన్ గారు తీపిచ్చేసారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీ మధ్య బాండింగ్. దీన్ని బట్టి బాండింగ్ ఎంత మంచి బాండింగ్ ఉందో అర్థమవుతుంది. ఇది నేను చెప్పడం కాదు,
ప్రముఖ న్యూస్ ఛానల్ రావడం జరిగింది. అవసరము మీ రేపు మీ బర్త్డే అనగా మీ అభిమానులు బ్యానర్లు పెడితే తీయాల్సిన అవసరం వచ్చింది. ఒక కార్పొరేటర్ బ్యానర్ ముట్టుకోవాలంటేనే అధికారులు భయపడతారు. అట్లాంటిది యు ఆర్ ద టాల్ లీడర్ ఒంగోలు జిల్లాలో. అన్న లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. యు ఆర్ ద టాల్ లీడర్ ఒంగోలు జిల్లాలో. మీకంటే ఒక బ్రాండ్ ఉంది. 3 సార్లు కొండేపి కాన్స్టిట్యున్సీని వైసీపీ వేవ్లో కూడా 2019 వైసీపీ వేవ్లో కూడా గెలిపించుకున్న ఘనత సాధించిన సత్య దామచర్లకి ఇంత ఘోర అవమానం ఎట్లా ఎదురైందన్న? మిమ్మల్ని టచ్ చేసేద్దాం ఎవరికి ఉంటుందన్న? అయిపోయిందా? ఒంగోలు కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పాలసీ పెట్టినారు, బ్యానర్స్ ఎవరికి కట్టకూడదని. ఎందుకంటే సిటీ బ్యూటిఫికేషన్లో వాళ్ళు ఏదో జీవో తీసుకొచ్చారు. మా వాళ్ళు తెలియక కట్టారు బ్యానర్లు. మా వాళ్ళే పోయి తీసేస్తారని చెప్పి మా వాళ్ళే తీసేశారు. కొన్ని బ్యానర్లు ఏదో 2, 3 ఉంటే కమిషనర్ వచ్చి చెప్పగానే మా వాళ్ళే తీశారు. అది యాక్చువల్గా నేను మా వాళ్ళకి కూడా చెప్పాను. ఓకే, ఆ రూల్ కేవలం సత్య దామచర్లకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా ఎమ్మెల్యేలకి మిగతా వాళ్ళకి మాత్రం వర్తించదు. ఎందుకంటే సత్యాన్న కాల్ వచ్చిందంటే 400 కిలోమీటర్ ఉరుక్కుంటూ వచ్చిన నేను చూసిన నా మొహం కూడా టైర్డ్ అయిపోయింది. మరి ఇక్కడ వస్తున్నప్పుడు చాలా మంది బ్యానర్లు ఉన్నాయి కదన్న, చాలా మంది బ్యానర్లు ఉన్నాయి. వాళ్ళకి మాత్రం రూల్స్ వర్తించదు. కేవలం అధికారులకి మీ రూల్ మాత్రమే వర్తిస్తుంది, మీ ఫోటో మాత్రం వర్తిస్తుంది. ఇప్పుడు ఫ్లెక్సీలు తీయగలరా కానీ సరే జనాల గుండెల్లో నేను కానీ జనార్దన్ కానీ చాలా బాగుంటాం. ఫ్లెక్సీలు తీయగలుగుతారు కానీ మీరు ఏదో డైలాగ్ చెప్పబోయినారు మళ్ళీ అనవసరంగా ఎందుకని. ఫ్లెక్సీ లేదు, వాళ్ళు ఎవరో పొరపాటున ఆఫీసర్లు అత్యుత్సాహంతో తీసేశారు ఆ రోజు. దాని తర్వాత ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ అన్న. మీ డైలాగ్ అది కాదన్న, ఫ్లెక్సీలు తీయగలుగుతారేమో కానీ జనాల గుండెలో నా ఫోటోను మాత్రం నాలో ఉన్న ఆ ప్రేమ మాత్రం తీయలేరని చెప్పాలి మీరు. ఆబ్వియస్గా ఎవడైనా ఏ లీడర్ అయినా ఇప్పుడు ఫ్లెక్సీల్లో జనాల గుండెల్లో ఉండాలి కానీ ఫ్లెక్సీలతో ఏముంటుంది? ఎవడైనా కానీ జనాలు ఎందుకు ఇష్టపడతారు? నీ ఒక చేసే సర్వీస్ కానీ నువ్వు నడిచే నడవెక్కడ కానీ 10 మందికి నువ్వు ఉపయోగపడితే జనాలు గుండెల్లో పెట్టుకుంటారు నిన్ను. ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన ఎక్కువ ఫ్లెక్సీలు కడితే ఎక్కువ పేరు ఉన్నట్టు, లేకపోతే తీసేస్తే పేరు పోయినట్టు అది కాదు కదా. ఎందుకు మీకు ఎక్కువ పేరు ఎందుకు ఉంటుంది అన్న జిల్లాలోనే? మీకు ఎందుకు ఎక్కువ పేరు ఉంది? ఎక్కువ పేరు అంటే ఎక్కువ అవైలబిలిటీలో ఉంటాం, ఏది ఆశించకుండా పనిచేస్తాం, వచ్చిన వాడికి ఏది కావాలో వాడితో ఓపిక్గా వింటాను, వాడికి మన చేతనైంది సాయం చేస్తాం. అందుకంటే లీడర్ ఏం చేయగలడు? చాలా మంది సీనియర్ మోస్ట్ ప్రజాక్షేత్రంలో ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నప్పుడు ఒంగోలు జిల్లాలోనే నోటీస్ పాయింట్, ఒంగోలు జిల్లాలోనే ఎంతమంది కాన్ఫరెన్స్లో ఉన్నా కానీ సత్య దామచర్లకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి మీరు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో డైరెక్ట్ కాంటాక్ట్ కాదు, ఆఫ్రికా ఇన్ఛార్జ్గానే మీరు పనిచేస్తారు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆఫ్రికా ఉంటాడు. షోలు చేయరు, కెమెరాల ముందుకు రారు, ఇంటర్వ్యూలు ఇయ్యరు, భారీ డైలాగులు ఉండదు, పబ్లిసిటీ ఉండదు. కానీ మీకెందుకు జిల్లాలో యూ బికేమ్ ఏ టాల్ లీడర్ అండ్ యూ కనెక్టెడ్ టు నారా లోకేష్ గారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు పార్టీ అన్నాక కొందరు ఫ్రంట్ ఎండ్ పని చేస్తారు, కొందరు బ్యాక్ ఎండ్ పని చేస్తారు. మేము బ్యాక్ ఎండ్ పార్టీకి చాలా పని చేస్తాం. పార్టీ ఏ పని చెప్తే మేము ఫ్రంట్ ఫేజ్ రాకపోయినా బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ పూర్తి చేస్తాం. అంటే ఆర్ యూ రియల్లీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అన్న? తప్పుగా అనుకోద్దు, ఇది కూడా ఇంటర్వ్యూలో ఒక పార్టీ. ఫైనాన్షియల్ కంఫర్టబుల్గానే ఉన్నారా? ఉన్నాం, చాలా కంఫర్ట్ ఉన్నారా? చాలా కంఫర్టబుల్. 2014, 2018, 2019, 2023 ఈ 3 దఫాలు 3 టర్మ్స్ని కాన్స్టిట్యున్సీని ఒంటి చేత గెలిపించడమే కాకుండా బాధ్యత కూడా మీరే మోసారు. ఒకసారి గెలవాలంటే మీరు లాస్ట్ టైం మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం ఈ 3 టర్మ్స్ కూడా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మీరే భారం మోసినారు. పేరుకే ఎమ్మెల్యే అయినా కూడా ఫినాన్షియల్ మాత్రం ఓపెన్గా చెప్పండి. ఎట్లా సాధ్యమైందన్న? మీకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఏమైనా ఉన్నాయన్నా? యాక్చువల్గా మా గ్రాండ్ ఫాదరు మా ఫ్యామిలీ బిజినెస్ టొబాకో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఆక్వాకల్చర్ కానీ. సో మాది ఒక పెద్ద గ్రూపు. మేము ఆల్మోస్ట్ 1970s నుంచి 1960s నుంచి మా గ్రాండ్ ఫాదర్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ కంటే మాది ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. సో టొబాకో ట్రేడ్లో బ్రహ్మాండంగా చేసాం. సో రియల్ ఎస్టేట్కి డైవర్స్ అయిపోయాము. రియల్ ఎస్టేట్ మా గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు చాలా మంచి ప్రాపర్టీస్ కానీ ఫ్యామిలీ అందరం కూడా ఎవరు కంఫర్టబుల్ జోన్లో వాళ్ళు ఉన్నాం. మా గ్రాండ్ ఫాదర్ కంటెస్ట్ చేసిన కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ అయింది. సో అప్పుడు మేము ఇంకా మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీగా ఆ కాన్స్టిట్యున్సీని తీసుకొని మేము భుజాల మీద వేసుకొని ఇప్పటికీ 4 సార్లు ఆ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీని కంటిన్యూగా 3 సార్లు గెలిపించుకోగలిగాం. ఓకే, మీ కొండేపి మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఒంగోలు మీద కాన్సన్ట్రేషన్ మీకు ఎక్కువ ఉంటుంది కన్నా? నాకు అసలు ఉండదే. ఎందుకంటే ఎక్కడ చేస్తున్నాం ఇంటర్వ్యూ?
ఒంగోలు నా ఆఫీస్లో. మీ ఆఫీస్ ఏంటిది అది? ఒంగోలు ఒంగోలు పార్టీ ఆఫీసే కదా ఇది కూడా. ఇది 19 వాట్ ఎవర్ అన్నా ఇప్పుడు ఇది మా గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఉన్న ఒంగోలు ప్రిన్సెస్ 1970s నుంచి ఉంది మాకు ఇది. మా ప్రాపర్టీస్ డివైడ్ అయినప్పుడు నాకు వచ్చింది ఈ ఆఫీసు. సో ఇక్కడ నా బిజినెస్ కానీ నేను ఉండే నా ఆఫీస్ నేను చేసుకున్నాను. మైట్ బి అన్న పార్టీ ఆఫీస్కి పక్కనే ఉన్నా కూడా మీకంటూ సొంతంగా ఒక పార్టీ ఆఫీస్ ఒంగోలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? అసలు నా పార్టీ ఆఫీస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే పార్టీ ఆఫీస్ కాకముందే బాబు గారు లోకేష్ గారు మొత్తం ఫోటోలు మీరు నింపేసి. అవును, అది అభిమానం మీద పెట్టుకున్నాం. దానికి అది మా అభిమానం. అది జనరల్గా ఇప్పుడు మా మామూలు ఆఫీస్ ఇది పార్టీ ఆఫీస్ కమ్ వర్కింగ్ ఆఫీస్ రెండు. వర్కింగ్ ఆఫీస్ అంటే గుడ్ కానీ పార్టీ ఆఫీస్ నా ఆఫీస్ ఇది. ఫ్యూచర్ లో ఆలోచన ఉందేమో ఒంగోలు మీద ఖర్చు చేయాలని. ఒంగోలు దామచాల జనార్దన్ వరకు ఒంగోలు అతనే కంటెస్ట్ చేస్తాడు. ఇంత మంచి ఇప్పుడు యువర్ గ్రేట్ బాండింగ్ విత్ యూ అన్నాను. బట్ ప్రతిసారి గత 7 సంవత్సరాల నుంచి ఆస్తుల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు ఎందుకు వినిపిస్తుంది అన్న? ఎందుకు ఒకే అన్న నేను వెరీ స్ట్రాంగ్ అన్న ఒకే చోటలో ఇద్దరు చేయబట్టుకొని ఇట్లా RRRలో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పట్టుకున్నట్టు ఇటు చేయబట్టుకొని చూపించినట్టు ఒకే వేదిక పైన అన్నదమ్ములు నాకు ఎందుకు కనబడట్లేరు? ఎందుకు ఒక ఫ్రేమ్లో మీరు నవ్వుతూ మాట్లాడట్లేదు? ఎందుకు? దీనికి మీరు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు? నువ్వేమన్నా చూసావా మీ ఇద్దరు కొట్టుకోవడమే అన్న? లైవ్ లో ఫిజికల్ కొట్లాడు ఉంటుంది అన్న పొలిటిషియన్. నువ్వేమన్నా లైవ్ లో చూసావా? ఫిజికల్ తిట్టుకోవడం ఏమైనా చూసావా? లేదన్నా అన్న మేమిద్దరం తిట్టుకోవడం నువ్వు లైవ్ లో చూసావా? ఎవడన్నా చెప్పారా మేము తిట్టుకున్నట్టు? లేదు కదా. కానీ మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఆ టైంలో కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల మధ్యలో కొంతమంది ఈ ప్లే చేసిన చీప్ ట్రిక్స్ వల్ల నేను నా కొండేపు కాన్స్టిట్యున్సీ చూసుకుంటున్నాను, నేను ఒంగోలు కాన్స్టిట్యున్సీలో చూసుకుంటున్నాడు. ఒంగోలు ఆయనకైనా అవసరం అయితే ఆయన ఫోన్ చేస్తే నేను హెల్ప్ చేస్తా. నాకు కొండేపులో ఏమైనా అవసరం అయితే అతను అడిగితే అతని డైరెక్షన్ తీసుకొని పనిచేస్తాం. మేము వెరీ అండర్స్టాండబుల్గా మళ్ళీ చెబుతున్నా, జనార్దన్ గారికి నాకు 1% విభేదాలు లేవు. అత్యధికంగా నన్ను ఆయన హైలీ రెస్పెక్ట్ చేస్తాడు. ఆఫ్ కోర్స్ అన్న యూ రెస్పెక్ట్ బోత్ ఈచ్ అదర్, బట్ యు నాట్ ఒకే ఫ్రేమ్లో మీరు కనపడరు. ఒకే మీ మీద నవ్వుకుంటున్నో ఏదో సంభాషణ రాదు. ఒక ఫోటో చూపిమంటావా? రీసెంట్గా మేము కర్నూలులో దిగిన ఫోటో చూపిమంటావా? ఏది ఫోటో ఫ్రేమ్ కోసం అన్న? ఫోటో ఫ్రేమ్ కోసం కాదు, మేము అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంది. ఆ మధ్యలో మా గుట్టిపాటి రవి గారే ఉన్నారు సెంటర్లో. ఒక సందర్భంలో మీ అన్నగారు మా తమ్ముడికి చాలా దూకుడు ఎక్కువ, అదే దూకుడుతనమే ఇబ్బంది క్రియేట్ చేస్తుంది, కుర్రాలు చేసుకోవడము అన్న. నాకు అర్థం కావట్లేదు. కేవలం యూత్లో హ్యూజ్ ఫాలోయింగ్ సత్య అన్న. ఇదే నేను లొల్లి పంచాయతీ నేను పెడతలేను, వాస్తవాలు వినిపించే మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు రోహిత్ అంటే చాలా మంది ఇట్లా అన్నని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఎందుకో అన్నదమ్ముల మధ్య చిన్న ఏదో ఉన్నాయి రోహిత్ అని అంటే నేను అది కాదు అన్న. లేదు లాస్ట్ టైము జనార్దన్ గారు ఇంటర్వ్యూ చేయమని చెప్పి జనార్దన్ కాల్ చేయించిందే సత్య అన్న అంటే లేదు రోహిత్ సమ్ ఇంటర్నల్ వార్ అంటున్నారు. మరి దానికి మీరు పులి స్టాప్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి దేనికి ఎందుకు ఖండించలేరు ఇన్ని సంవత్సరాల్లో? అయిపోయిందా? నాకు దూకుడు మాట వాస్తవం ఆయన చెప్పింది వాస్తవం. ఏజ్ ఆయనకి నాకు 10 years గ్యాప్ ఉంది. ఆ ఏజ్లో ఎవరి థింకింగ్ అయినా అలాగంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటాం. కొన్ని ఇమ్మెచ్యూర్ పనులు కొన్ని చేసి ఉండొచ్చు. మేబీ ఆయనకు నచ్చకపోవచ్చు. మేబీ నేను కన్విన్సింగ్గా అతన్ని కన్విన్స్ చేసి ఉండకపోవచ్చు. కానీ మా మోటో అల్టిమేట్గా వీఆర్ బాన్ టు ద పార్టీ ఏది చెప్తే ఫైనల్ అది. ఎందుకంటే రాష్ట్రంలో 83 నుంచి పార్టీ మారకుండా ఉన్న ఫ్యామిలీ ఈ జిల్లాలో మాదే. అల్టిమేట్గా మా బాస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్తే అదే మేము ఫాలో అవుతాం. మీ అన్నగారు బాస్తో ఫాలో అయితే మీరు మాత్రం లోకేష్ గారితో ఫాలో? అంతే, బాండింగ్ అలాంటిది. ఇప్పుడు మా యువ నాయకుడు లోకేష్ గారు, మా భవిష్యత్ నాయకుడు. సో ఆయనతో మేము కనెక్ట్. భవిష్యత్ నాయకుడు అంటేనా? ఫ్యూచర్ మా లీడరు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే కదా. ఏంటిది పార్టీ లీడర్ మా ఫ్యూచర్లో మా భవిష్యత్ నాయకుడు. ఇప్పుడు అందరూ అంటున్నారు భవిష్యత్ నాయకుడు అంటే ఏంటిది మరి? మంత్రి మంత్రి అవును, ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అవుతాడేమో. ఆల్రెడీ ఉన్నాక మీకు ముఖ్యమంత్రి ఎట్లుంటారు? అన్ని అర్హతలు ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. మా పార్టీకి భవిష్యత్ నాయకుడు మేము చెబుతున్నాం. అంటే ఫ్యూచర్ మీరు అలయన్స్ బోర్ అన్నట? ఫ్యూచర్ అలయన్స్ తప్పకుండా ఉంటుంది. 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు మీకు క్లియర్గా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఊడిగా చేసుకుంటూ కూర్చోాలా? అదే మళ్ళీ నువ్వు ట్విస్ట్ చేస్తే నేను చేయడం కాదన్న మాట నేను చెప్పేది. నువ్వు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఫ్యూచర్ లో మా నాయకుడు ముఖ్యం అన్నారు. ఈవెన్ మీరు కూటమి కలియకలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రియా?
నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందా? అది కాదమ్మా, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ మీటింగ్లో కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండాలి. ఎందుకు? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కానీ ఏదైతే ఈ రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ఈరోజు అటు గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పెట్టుబడుల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో కానీ నిధుల కోసం పంచాయతీరాజ్ శాఖల్లో రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో పంచాయతీరాజ్ రోడ్లు చాలా దెబ్బతినిపోయి ఉన్నాయి. ఆ రోడ్లకి నిధులు సమకూర్చాలన్నా కూడా రాష్ట్రం బడ్జెట్ సరిపోవట్లేదు, లోటు బడ్జెట్లో ఉన్నాం. ఈ పెట్టుబడులకి ఎంత ఇబ్బంది పడుతున్నామో మనందరం చూస్తూ ఉన్నాం. ఎన్ని కంపెనీలు వాళ్ళు ఎన్ని కంట్రీస్ తిరుగుతూ ఉన్నారు. ఏ కంట్రీకి పోయినా గత 5 ఏళ్ళు చేసిన ఆంధ్ర రాష్ట్ర యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మనం ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన స్టేట్. దాన్ని మళ్ళీ తీసుకొని రావడానికి 18 గంటలు కష్టపడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఈ వాళ్ళు కష్టపడేదానికి మనం ఇక్కడ ఒక వేదిక పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసో లోకేష్ గారిని ఎక్కువ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము అందరం క్లియర్గా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా 15 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అండర్స్టాండింగ్తో నడుస్తున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీ దృష్టిలో మాత్రం నారా లోకేష్ గారు ఫ్యూచర్ సీఎం అంటారు. ఫ్యూచర్ మా లీడర్ అని చెప్తున్నా. అరే అన్న మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఫ్యూచర్ మా లీడర్ కాదన్నా, ఇప్పుడు ఫ్యూచర్ లీడర్ కాదన్నా, మంత్రి అవును. మా ఫ్యూచర్ బాగా ధైర్యంగా చెప్పండి అన్న. ఫ్యూచర్ మా ముఖ్యమంత్రి లోకేష్ గారు చెప్పండి. చెప్పలేరు. మేము 100% దానికి కట్టుబడి ఉన్నాం అన్న. అది లేదన్న, చెప్పండి అన్న. మీరు కూటమి ప్రభుత్వంలో రేపు రానున్న రోజుల్లో డెఫినెట్లీ మాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మా లోకేష్ అన్నకు ఉందని ఎందుకు చెప్పలేకపోతురన్నా? ఇక్కడ మా పరిస్థితులు ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు లోకేష్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్లో మేము పోవాలి. బియాండ్ దట్ మేము మాట్లాడకూడదు. ఎందుకంటే అది ఎందుకంటే ఆబ్వియస్గా మేము బాండెడ్ టు ద పార్టీ లాయల్ టు ద పార్టీ. ఓకే, వై నారా లోకేష్ గారు కనెక్టెడ్ టు సత్య గారు గుడ్ బుక్స్లో ఎప్పుడు లోకేష్ అన్న గుడ్ బుక్స్లో ఇప్పుడు మీరు ఎందుకుంటారన్న? ఎందుకంటే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు 2019 to 24 అన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక కొండైపే మేము గెలిచింది ఆ రోజు ఎస్సీ సీట్లలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు లోకేష్ గారు నన్ను పిలిచి అసలు ఎలాగా ఏంది అన్నీ ఒక చాలా డిస్కషన్ జరిగినాక అప్పుడు ఆయన టీంలో నన్ను పెట్టుకొని నన్ను బాగా ఎంకరేజ్ చేసి అతి చిన్న వయసులో పార్టీలో ఉన్న పదవులు ఏదైతే మంచి పదవులు ఉన్నాయో అన్నీ నాకు బాగా ఎంకరేజ్ చేసింది లోకేష్ గారు. ఉత్తరాంధ్ర జోనల్ కోఆర్డినేటర్గా 35 కాన్స్టిట్యున్సీలు అప్పచెప్పారు నాకు. మొన్న ఎలక్షన్లో మొత్తం నేను ఆల్మోస్ట్ 35 సీట్స్లో 33 గెలుచుకోగలిగాం. ఎందుకంటే నారా లోకేష్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన ఎంకరేజ్మెంటు అందరూ నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు ఆ రోజు పార్టీ మనం అపోజిషన్లో ఉన్నాం. మన మోటో ఒకటే, ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఓడించాలి, కూటమి ప్రభుత్వం గెలవాలి. ఆ రోజు నాయకులం కానీ అందరం ఒక సైనికుల్లాగా కష్టపడ్డాం. ఈరోజు కష్టపడిన బట్టే ఆ రిజల్ట్స్ తీసుకొని రాగలిగాం. అన్న ఫ్యూచర్లో ఎమ్మెల్యే కావాలని ఆలోచన లేదన్నా? ఎందుకంటే 3 సార్లు గెలిపించుకున్నారు. ఆబ్వియస్గా ప్రతి ఒక్క అక్కడికే వస్తున్నా రాజకీయాల్లో ఉండేవాడికి ప్రతి ఒక్కడికి ప్రత్యక్ష ఎలక్షన్లో పోటీ చేయాలని తప్పన ఎవరికైనా ఉంటుంది. దానికి సరైన ప్లేస్మెంట్ దొరకాలి. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్లో ఉంది. రేపు డీలిమిటేషన్ అయితే తప్పకుండా కొండేపు నుంచి నేనే పోటీ చేస్తాను అన్న. ఇప్పుడు మీరు పోటీ చేసినా పోటీ చేయకపోయినా మొన్నటి వరకు షాడో ఎమ్మెల్యే అన్నారు, ఇప్పుడు షాడో మంత్రి అంటున్నారు. ఇంకెందుకన్నా కంటెస్ట్ చేసి కూడా ఆ సౌండింగ్ ఉంది కదన్న. అంటే ఇంకా ఇప్పుడు మనం బ్యాక్ అండ్ ఉండి చేసేదానికంటే ఫ్రంట్ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు కదా. పబ్లిక్కి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు కదా అన్న. ఇంకొకటి, ఇది మేము పోడుతున్నాను కాదు, బేసిక్లీ ఏ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఓసీ సంబంధించిన లీడర్ని ఇన్ఛార్జ్గా పెడుతుంటారు. చాలా చూస్తుంటాము. వైసీపీ ప్రభుత్వంలో చూసినాము, టీడీపీ ప్రభుత్వంలో కూడా చూసినాం. మధ్య మిస్అండర్స్టాండింగ్, మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. అట్లాంటిది 3 సార్లు గెలిపించుకున్న మీ స్వామి గారిని మంత్రిని కూడా చేసినారు. మీ మధ్య ఎప్పుడు ఆధిపత్య పోరని ఎందుకు ఉండదన్న?
ఎప్పుడు మీరు రామ్ లక్ష్మణ్ లానే ఉంటారు. నేను తను కూడా లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఎమ్మెల్యే, తను ఒక పార్టీ కార్యకర్తగా పనిచేస్తుంటాడు అని చెప్పేసి అన్నారు. మీ హౌ ఇట్ పాసిబుల్ అన్న? ఇప్పుడు జనరల్గా డామినేషన్ ఉంటుంది. ఉదాహరణ నంది కొట్టుకునే చూసినాం, ఆర్థర్ వర్సెస్ భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆధిపత్య పోరు నడవడం జరిగింది. కానీ మొన్న న్యూస్లో కూడా టీవీ నైన్లో లింక్ షేర్ చేసినాను. ఎట్లుంటుంది అన్న బాండింగ్? 3 టర్మ్స్గా గెలిపించుకొని మీరు ఒక ఎమ్మెల్యే పక్కన మీరు ఉండి బాధ్యత మోసిన వాళ్ళకి మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎందుకు రాలేదన్న? అంటే ఇక్కడ ఆ కాన్స్టిట్యున్సీ యొక్క నేపథ్యం ఏంటంటే ఎక్కువ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా, రైతాంగం ఉన్న నియోజకవర్గం కొండేపి. అక్కడ ఎక్కువ మంది పొగాకు రైతులు ఎక్కువ, ఫుల్ అగ్రికల్చర్ బేస్డ్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ మాకు రాజకీయాల్లో రాకముందు నుంచే మాకు అక్కడ పరిచయాలు, టొబాకో ఫార్మర్స్ తోటి కానీ డైరీ ప్రతి ఫ్యామిలీ తోటి మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాన్స్టిట్యున్సీ అది. సో స్వామి గారి ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి మాకు 50 years నుంచి అనుబంధం వాళ్ళ ఫ్యామిలీతో మాకు. ఇక్కడ అతను మా ఫాదర్ని మామయ్య అని పిలుస్తాడు, వాళ్ళ ఫాదర్ని మా నాన్న వాళ్ళు మామ అనేవాళ్ళు. ఆ సంస్కృతితో పెరిగిన కల్చర్ కానీ ఆ యొక్క కోఆర్డినేషన్ అప్పటి నుంచే మాకుంది. సో ఏదున్నా కానీ ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకుంటాం. ఒకవేళ దానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూర్చొని మాట్లాడుకొని మేము ఎప్పుడు కోఆర్డినేషను ఈ యొక్క కమిట్మెంట్ తోటి ఇద్దరం కలిసి పనిచేసాం. ఇప్పటికీ అదే కోఆర్డినేషన్ కమిట్మెంట్ ఎక్కడ గ్యాప్ లేకుండా కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి గ్రిప్ బాగుండా ఉందంటే అదొకటే రీజన్. తన మంత్రివర్గంలో కూడా మీరే వర్క్ పని చేస్తారంట కదా? మంత్రివర్గం అంటే ఆయన శాఖలో నేను చేయలేను కదా. కానీ బ్యాక్ ఎండ్ నుండి మీరే అంట. అంటే బ్యాక్ ఎండ్లో మనకు తెలిసి చెప్తాం, అలాగని చెప్పి అన్నిట్లో మనం ఇన్వాల్వ్ ఎందుకు ఉంటుంది. ఆయన ఏమి గొప్ప డాక్టర్ చదువుకున్న వ్యక్తి అతను, ప్లస్ 3 terms ఎమ్మెల్యేగా చేసిన అతను. అటు గవర్నమెంట్లో ఒకసారి ఎమ్మెల్యే, అపోజిషన్లో ఒకసారి ఎమ్మెల్యే, మళ్ళీ ఈ టర్మ్ మినిస్టర్గా. అన్ని విధాలుగా పార్టీ యొక్క లైన్ దాటకుండా పార్టీ యొక్క పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి స్వామి గారు. అదే సింగిల్ వర్డ్ అబౌట్ సత్య అంటే సత్య దామచర్ల గురించి. సత్య దామచర్ల అంటే యాక్సెస్ టు ఎవ్రీ వన్ అన్న, యాక్సెస్ టు ఎవ్రీ వన్. ఓకే, నేను మీ గురించి నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఒక మీదే జిల్లాకు సంబంధించిన ఒక వైసీపీ నాయకుడికి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకున్నాను. తను ఏం చెప్పినాడో మీకు నేను చెప్పడమో మీకు వినిపిస్తాను యాస్టీజ్గా. ఒక వైసీపీ కార్యకర్త, ఒకసారి వైసీపీ లీడరు సత్యదామచర్ల ఒక టీడీపీ వ్యక్తి గురించి ఏం చెప్పినారు. మనోడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు అన్న ఫోన్కి. ఒకవేళ మనోడు లేకపోయినా రిటర్న్ కాల్, 100% రిటర్న్ కాల్ ఎవరన్నా చేయని. 2 కార్యకర్తలకు బాగా లేకపోయినా స్పాట్ క్యాష్. సాయం చేస్తాడా? సాయం బాగా కుడి చేస్తూ తెలిసింది, ఎడం చేస్తూ తెలియకుండా ఇస్తున్నాడు. వా, కుడి చేసి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చి రైట్ హ్యాండ్ కూడా తెలియదు. ప్రతి ఈ మధ్య కాలంలో వీళ్ళకి తెలిసిన వాళ్ళకి 50 నుంచి 1,20,000 ఇచ్చాడంట. పిల్లల్ని చదివిస్తున్నాడంట. ఎంతమందిని చదివిస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. కాలేజీ ఫీజులు కడుతున్నాడంట. 300-400 మందికి కడతాడంట కాలేజీ ఫీజులు. అది పార్టీకి ఒంగోలు టాప్ లీడర్ అవుతాడా? వాళ్ళ అన్న కంటే ఎక్కువ ఉంది మైలేజ్. దామచర్ల జనార్దన్ కంటే ఎక్కువ ఉంది. వా, యూత్ లోనా? యూత్ ఏంది నీకు? ఇతను క్యాడర్ ఈక్వల్ టు మినిస్టర్ అన్న. పదవి లేకపోయినా కూడా, ఇది మామూలుగా ఇది ఇచ్చినా కూడా ఈక్వల్ టు మినిస్టర్. మినిస్టర్ ఏం లేదు, అమ్మి మినిస్టర్ సంతకం ఆడ పెట్టంటే ఆడ పెట్టాల్సిందే. నువ్వు రారాజు, ఒక మాట చెప్పాలంటే రారాజు. నువ్వు ఒక వైసీపీ ఉండి కూడా ఇంత బాగా చెప్తున్నావే. నెంబర్ 1 క్యాండిడేట్ అన్న ఇతను. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య పంచాయతీలు ఉంటే ఒకటికి వెళ్ళి సపోర్ట్ చేసుకోండి, ఏ పార్టీ అయినా. ఆ ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు, తప్పలేదులే కానీ నెంబర్ 1 చేస్తాడు. వాస్తవం అనేది చెప్పింది, అతను ఒపీనియన్ చెప్పాడు, వాస్తవం అనుకోవాలిగా. ఐఎమ్ సో హ్యాపీ అన్న, నిజంగా చెప్తున్నాను. ఎందుకన్నా మీరు సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ వీడియోలు కానీ ఎందుకు చెప్పుకోరు? ఒక మాట చెప్తున్నాను. అంటే ఇప్పుడు సాయం చేసి చెప్పుకోవడం, ఇప్పుడు మోసం తింటాం కదా అని చెప్పి మెడలో వేసుకొని తిరగం కదా. నాకంటే చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు, చాలామంది చేసేవాళ్ళు కాదు. మీరు
నేను చాలామంది విన్నాను ఏంటంటే మీ వెనుక మీరు ఒక అగ్రకులం సంబంధించిన వ్యక్తి అయినా కూడా బీసీ ఎస్సీలని మీరు పక్కన కూర్చోబెట్టుకొని తినడం అంటే కానీ వాళ్ళకి ఇక్కడ సాయం కానీ. చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణం, మేము ఎక్కువ పల్లెటూరులో ఉన్నాం. సో మాకు కమ్యూనికేషన్ కానీ జనాలతో ఉండటం కానీ చిన్నప్పటి నుంచి మా తెలిసినప్పటి నుంచే మా గ్రాండ్ ఫాదర్ రాజకీయాల్లో కానీ బిజినెస్లో కానీ ఉండేవాడు. సో అప్పటి నుంచే మాకు జనాలతోటి ఎలా ఉండాలనేది మా ఇంట్లో బాగా నేర్పించారు. సో మనం చదువుకున్న కాలేజెస్ కానీ స్కూలింగ్ కానీ సో ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి. సో ఒక జర్నీ అనేది మనతో ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి. సో ఆ జర్నీని మనం ఇది బ్యూటిఫుల్ మెమరీగా ఉండాలి, కానీ దీంట్లో బ్యాడ్ మెమరీస్ ఉండకూడదు అన్నమాట. కాదన్నా, డబ్బు 400 మంది 500 మంది జరిపించడం అంటే మామూలు విషయం కాదన్న. అవును, మన చేతిలో సాయం ఉన్నంత వరకు చేస్తాం అన్న. ఇప్పుడు వాళ్ళు చదువుకొని వాళ్ళ ఫ్యామిలీలు బాగుపడితే ఆనందపడతాం కదా. అంటే కేవలం ఒంగోలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా అన్న మన చుట్టుపక్కల మా జిల్లాలో ఎవరు అడిగినా సాయం అడిగినా చేస్తాం. నేను ఒకవేళ అడిగితే రిఫర్ చేస్తే మీరు 100% చేస్తా, రియల్గా చేస్తా. ఆరోగ్యం సమస్యలు వచ్చిన పోలీసులు ఎందుకంటే యూత్ని అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు యూత్లో ఎంత క్రేజ్ ఉందో సత్యన్న కూడా అదే మాదిరిగా యూత్ని క్రేజ్. మేము ఆయన అడుగుజాడలో నడిచేవాళ్ళం, మేము లోకేష్ గారు అడుగుజాడలో నడిచేవాళ్ళం. సో అవన్నీ మా నాయకుడు ఏం చేస్తే మేము కూడా చేయాలి, తప్పదు, అది మా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మనం మినిమం అది కూడా చేయకపోతే ఇప్పుడు మన దగ్గరికి ఏం ఆశించకుండా వస్తారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ మనం ఏదో ఒకటి చేయాలి కదా. సో ఆ చేయబట్టే మనకు ఆ కమిట్మెంట్ కానీ వాళ్ళు ఈ రోజుగా డెడికేటెడ్గా మన తోటి ట్రావెల్ అవుతూ ఉన్నారు. సో ఒక లీడర్ అనేవాళ్ళు మనం అనుకున్న వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలి కదా, మన వెనకున్న వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలి కదా మనం. ఇంకో మాట కూడా అన్నాడు, వాళ్ళ అన్నకన్నా తోపు లీడర్ అవుతాడు అన్న అని చెప్పేసి. అది అంటే వాళ్ళ పర్సెప్షన్ అయి ఉంటుంది. ఇప్పుడు అన్నం దాటి వెళ్ళాలనుకుని ఎవడు అనుకోడు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు ఉంటుంది, నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. ఆయన క్లాస్, మీరు మాస్. అంటే ఆయన చొచ్చుకొని కొందరి దగ్గరికి వెళ్ళకపోవచ్చు, నేను ఫ్రీగా ఉంటాను. ఆయన ఆ ఏజ్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆయన చొచ్చుకొని వెళ్ళలేరు, మీరు మాత్రం. ఆయన కొంచెం పెద్దరికంగా ఉంటాడు, నేనేందంటే కొంచెం అంటే కొంచెం ఓవర్గా ఎక్కువ అందరి దగ్గరికి రియాక్ట్ అయ్యి అందరితోటి బాగుంటాను. ఇప్పుడు ఇంత యూత్ క్రేజ్ను మెయింటైన్ చేస్తున్న సత్య ఏం ఆశించి, అంటే రేపు ఫ్యూచర్లో ఏమన్నా అంటే ఇప్పుడు మనం ఏమి ఆశించకుండా రాజకీయం చేయలేము. కరెక్ట్ చెప్పినారు, ఒప్పుకున్నారన్న వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలు ఒక ఐడెంటిటీ, ఎగ్జాక్ట్లీ ఒక స్టేటస్ ఈరోజు. సో ఆ ఐడెంటిటీ ఏంది, నీ యొక్క విధి విధానాలు, నీ సిద్ధాంతాలు, ఆ రెండు నువ్వు కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయితే నీ వెనకాల జనం ఉంటారు. నువ్వు గంటకు ఒక సిద్ధాంతం పెట్టి ఈరోజు నువ్వు నచ్చితే నీతోనో రేపు అతను నచ్చితేనో అలా ఉంటే జనం నేను నమ్మరు. మనం కమిట్మెంట్గా ఇచ్చిన పని సిన్సియర్గా చేస్తే తప్పకుండా నీ వెనకాల జనం ఏదో ఒక రోజు నీ వెనకాల కంపల్సరీగా వాళ్ళు నేను ట్రస్ట్ చేయాలి. ఆ ట్రస్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న రాజకీయాల్లో. ఆ హోప్ అనేది మనం క్రియేట్ చేయాలి పీపుల్కి. ఏమి హోప్ చేయకుండా నువ్వు 3 సార్లు కాన్స్టిట్యున్సీని పట్టుకొని తిరుగుతుంటే నిన్ను నమ్మి జనాలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏమి చేయకపోతే రేపొద్దున వాళ్ళు రివర్స్ అయినప్పుడు నువ్వు క్రెడిబిలిటీ పోయిద్ది నీకు. ఎగ్జాక్ట్లీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీలాంటి వాళ్ళు ప్రత్యక్షమైన రాజకీయాల్లో మీరు ఉండాలి. వాస్తవం చెప్తున్నానన్న, మేము మిమ్మల్ని చూస్తున్నాను, మా తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చూస్తున్నాను. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఒక కార్యకర్తకి కిడ్నీ మార్పిడి కోసం అయితే 12 lakhs సమ్ చేంజ్ సొంత పైసలు ఇవ్వడం జరిగిందన్న. ఎవరుంటారన్న చెప్పండి. అక్కడ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, కానీ మీరు చెప్పుకోలేకపోయినారు. నేను నిజంగా చెప్తున్నానన్న, 400 కిలోమీటర్ కేవలం నేను మీకోసం వచ్చినానన్న. మీకోసం వచ్చినాను అంటే ఇక్కడున్న ప్రజల కోసం వచ్చినాను. వాళ్ళు చాలామంది మీ సాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పుకోకపోవచ్చు, మీరు చెప్పకపోవచ్చు, కానీ ఇంకా చాలామంది ఉంటారన్న. మీరు పార్టీలకు అతీతంగా సాయం చేస్తుంటారు. అంటే ఇక్కడ వాళ్ళు వచ్చిన పనికి మనం పార్టీలు ముడిపెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు లాస్ట్ టైం మా కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇప్పుడున్న స్వామి గారు 1100 votes గెలిచారు 2019లో. ఇప్పుడు 26,000తో గెలిచారు. అంటే అవతల వాళ్ళు కూడా మనకి వేసారు కదా. మెజార్టీ 1100 వచ్చింది, ఇప్పుడు 26,000 వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చక మనకి ఓట్లు వేయబట్టే కదా మెజార్టీలో వచ్చింది. సో రాజకీయం వేరు, డెవలప్మెంట్ వేరు, సాయం వేరు.
అక్కడ ఈ వైసీపీ జెండా ఎగరనియారన్నా? నాకు తెలిసి ఆ కాన్స్టిట్యున్సీలో వైసీపీ జెండా రాకపోవచ్చు ఇంకా. ఎందుకంటే మేము ఆ విధంగా మా నాయకులతోటి కానీ అక్కడ ఉన్న ప్రతి విలేజ్ కూడా డెవలప్మెంట్ ఆ విధంగా మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా రేపు మళ్ళీ వచ్చే ఫైనాన్షియల్ బడ్జెట్లో కూడా కొన్ని ఫండ్స్ కూడా కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేయబోతూ ఉన్నారు. లోకేష్ గారు కూడా చాలా కమిటెడ్గా ఆ కాన్స్టిట్యున్సీకి ఎంతో డెవలప్ చేస్తారని మాట కూడా ఇచ్చారు. ఓకే, యూఆర్ స్ట్రిక్ట్లీ కమిటెడ్ టు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కొండేపి, అంతేనా? కొండేపి. రేపు ఒకవేళ రిజర్వేషన్ అయితే మీరు వెళ్తారు, అప్పటి వరకు వేరే కాన్స్టిట్యున్సీ చూడరు. వెరీ క్లియర్. మీ అన్నగారికి ఇష్టమైన కాన్స్టిట్యున్సీ, మీ అన్నగారికి వారసత్వంగా వచ్చిన కాన్స్టిట్యున్సీ కొండపి జనార్దన్ గారికి, ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ప్రస్తుతం చర్చలు బయటికి వినిపించే మాట పెద్దలు వినిపించే మాట, ఆల్రెడీ బాలినేని గారు జనసేన జాయిన్ అయినారు కాబట్టి జనసేన నుంచి ఒంగోలు నుంచి బాలినేని కంటెస్ట్ చేస్తారు, కొండేపి నుంచి జనార్దన్ గారు మీ అన్నగారు జనార్దన్ కంటెస్ట్ చేస్తారు. మరి మీ పరిస్థితి ఏందన్నా? ఇప్పుడు బాలినేని వాసు పైన అత్యధిక మెజార్టీతో జామతల జనార్దన్ మొన్న ఎన్నికల్లో గెలిచాడు ఒంగోలులో. అత్యధిక మెజార్టీ 35,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు దాకా ఒంగోలు చరిత్రలో ఇంత మెజార్టీ ఎవరికి రాలా. పైగా జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీ దామతల జనార్దన్కి వచ్చింది. జిల్లాలోనే అంత హైయెస్ట్ మెజార్టీతో గెలిచినోడు, నిత్యం ప్రజల్లో ఉన్నోడు, మొన్న తుఫాను వస్తే ఇల్లు వాకిలు వదిలిపెట్టి ప్రతి ఒక్క కాలనీ తిరిగి మొన్న అతను చేసిన సర్వీస్కి బెస్ట్ అవార్డు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని 14 to 19 2,500 కోట్లు, సుమారుగా 3,000 కోట్లతో అభివృద్ధి చేసి 19 to 24 ఓడిపోయిన జనాల్లో ఉండి కార్యకర్తలకి అండగా ఉండి పార్టీ ప్రతి ప్రోగ్రాం ఒంగోలులో స్టార్ట్ చేస్తే ఆ ప్రోగ్రాంలన్నీ సక్సెస్ చేసి అన్న యూ షుడ్ కరెక్ట్ ఇట్ అగైన్. 2019 ఓడిపోయిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత, లోకేష్ గారి పాదయాత్ర తర్వాత, మహానాడు ప్రోగ్రాం తర్వాత యాక్టివ్ అయినా కరెక్టా కాదా? చెప్తున్నా. మహానాడు తర్వాత, కరోనా తర్వాత 2019 నుంచి అనకండి అన్న. ఒక్క నిమిషం, నేను చెప్పేది వాస్తవం కాదా? ఒక నిమిషం. మున్సిపల్ ఎలక్షన్ జరగలేదా? ఒంగోలు మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన మొత్తం ఖర్చు పెట్టి 6 కార్పొరేటర్లు 8 కార్పొరేటర్లు గెలిచాక అపోజిషన్లో జగన్మోహన్ రెడ్డి వేవ్లో అప్పుడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టి పట్టాయి కదా. అప్పుడు జిల్లా అధ్యక్షుడుగా ఉండి కూడా కనుమరుగైపోయినాడని వార్తలు కూడా విన్నాము, కనపడలేకపోయినాడు. 19 to 24 ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాదు, నోక్సాన్ బాలాజీ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బాలాజీ గారికి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి మాట్లాడి జిల్లా నాయకులందరితోటి బాలాజీ గారికి ఇచ్చారు ఇక్కడ. అప్పుడు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాదు. ఎప్పుడు ఇచ్చినారన్న మరి? 19 to 24 జిల్లా పార్టీ అధ్యక్షుడు నోక్సాన్ బాలాజీ గారు. కానీ ఈ జిల్లాలో హైయెస్ట్ జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసింది జనార్దనే. ఇప్పుడు 2006 నుంచి సుమారుగా 2007 నుంచి ఆయనే ఉన్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు దాకా. సో అంత ఖర్చు పెట్టి అంత చేసినప్పుడు ఆయన ఎందుకు మారుస్తారు? మరి ఎందుకు తీసుకున్నారు మరి జనసేన? అవును, జనసేనలో తీసుకున్నారు కానీ టీడీపీలో తీసుకోలేదు కదా. ఇప్పుడు ఒకే వాళ్ళలో 2 కత్తులు ఉండకూడదు. అది కొండేపులో నడుస్తుందేమో. కొండేపులో ఆ కత్తులు ఎట్లుంటాయి తెలుసా? పూల్లాగా మాదిరి ఇట్లా హత్తుకొని ఉంటాయి. కానీ నేను అంటే జనరల్ అన్న, ఆల్రెడీ ఒక టాల్ లీడర్ మీరు చెప్పారు, జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన జనార్దన్ రెడ్డి గారు అంత తర్వాత బాలినేని గారిని తీసుకొని ఏం చేద్దామని, ఏం అకామిడేట్ చేద్దామని మీరు పార్టీలో అంటే జనసేన? అది పెద్దోళ్ళ ఇష్యూ, అది మనకు సంబంధం లేదు. మీరు పెద్దోళ్ళే కదా. పార్టీ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. రేపు పిలిచి అవమానిస్తారు కదా అన్న. నా బాధ ఏంటంటే బాలినేని వాసు గారిని తీసుకున్న తర్వాత ఎక్కడో మూడో ప్లేస్లో కూర్చోబెడతారా? నా మొన్న మహానాడు ప్రోగ్రాము ఎక్కడ జనసేనలో ఎవరు జనసేన ప్రోగ్రామ్ అరేంజ్ చేసినప్పుడు జనసేన కూడా సరైన గౌరవం ఇవ్వకపోవడం అంటే అవమానకరము. అంటే మీ పార్టీకి సంబంధించిన విషయం కాదు. అంటే కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగింది, దానికి ఆయన రాలేదు. నెక్స్ట్ ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగింది, అక్కడ నేను వెళ్ళాను, కనపడలేదు నాకు. ఇంకెక్కడ జరిగింది ప్రోగ్రామ్? జనసేన సంబంధించిన అది వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అది వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్. అంటే మధ్యలో ఎందుకు అంటే కార్యకర్తలు, ఎందుకంటే తను రావడంతో మీ అన్నగారు ఇంకా దూకుడు పెంచాడు. ఇప్పుడు తన రాకపోయినా ఆయన ఎప్పుడు అదే టెంపోలో పనిచేస్తాడు. కార్యకర్తలు అయోమయం కాదన్నా.
మొన్నటి వరకు మా మీద కేసులు వేసినారు, మొన్నటి వరకు మా మీద ఫైట్ చేసినారు, ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొంచెం అంటే వాస్తవం కదా చెప్పండి. ఇప్పుడు పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అది మనం ఫాలో అవ్వాలి. అది మంచిది తీసుకున్నా చెడ్డది తీసుకున్నా ఫాలో అవ్వాలి. పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మనం అదే మంచిది తీసుకున్నా చెడు తీసుకున్నా క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది కదా. క్యాడర్ని వదిలేస్తే మేము లీడర్లు ఎట్ అవుతాం? క్యాడర్కి అన్యాయం జరిగితే మేము లీడర్లు ఎట్ సో అవుతాం? కొండేపి మీద జనార్దన్ గారు చూపు లేదు, లేదు. ఓన్లీ సత్య గారిది 100% కొండేపి అడ్డ. ఆ కాన్స్టిట్యున్సీ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నాకు చెప్పారు. 100% ఫుల్ఫిల్ చేస్తుంది. సో కొండేపి అడ్డ సత్య గడ్డ అంతే. అంతే. అది రాకపోతే అయినా నేను వెయిట్ చేస్తారు. రిజర్వ్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా వెయిట్ చేస్తారు. అవకాశం చూస్తాం కదా. లాస్ట్ మీరు మొన్న వరకు దర్శి కాన్ఫిడెన్స్ పేరు వచ్చింది, 2-3 కాన్ఫిడెన్స్లు దర్శికి అభ్యర్థి లేకుంటే మీరే చూశారంట కదా అన్న, వాస్తవం కాదా? అసలు నేను దర్శి చూడాల. అరే అన్న నవ్వుతున్నారు అన్న 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 నేను ఊరికే అడగట్లేదు అన్న, ఏదో ఊరికే కాదు మీ మీద నెగిటివ్ లేక నేను మిమ్మల్ని అడగట్లేకపోతున్నా, కానీ మీకోసం నెగిటివ్ వెతికినా దొరకలేదు. నేను పొగుడుతున్నా కాదు, మీరు దర్శి మీద చూపు ఉందా లేదా? దర్శి మీద అసలు ఇప్పుడు చూపు లేదా. ఆ కాన్స్టిట్యున్సీ నాకు చాలా దూరం. కానీ 19 to 24లో 2019లో కందుకూరు వేకెన్సీ ఉంది. అక్కడ ఇన్ఛార్జు అప్పుడు రామారావు గారికి హెల్త్ బాగాలేక, అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామారావు గారు కంటెస్ట్ చేసి ఓడిపోయి ఆయన హెల్త్ బాగాలేకున్నప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా కొత్తలో పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు నేనే సార్ దగ్గరికి వెళ్ళాను, సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ అక్కడ వేకెంట్ ఉంటే నాకు అవకాశం ఇవ్వండి సార్, నాకు బాగుంటుంది ఆ కాన్స్టిట్యున్సీ కందుకూరు, ఎందుకంటే కొండేపి కందుకూరు పక్కన ఉంటాయి, అక్కడ కూడా చాలామంది టొబాకో ఫార్మర్స్ కానీ మేము టొబాకో బిజినెస్లో ఉన్నాం, అందరికీ మాకు పరిచయాలు బంధుత్వాలు కూడా ఎక్కువ ఉన్నాయండి, అవకాశం ఉంటే ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా, నీకు అక్కడ అకామిడేట్ చేస్తే కొండేపి పరిస్థితి ఏంది, కాబట్టి మనం కొండేపి గెలవాలి ఈసారి మళ్ళీ, కాబట్టి నువ్వు ఈసారి నా మాటను నేను వేరే విధంగా పార్టీ ఉపయోగించుకుంటానంటే నాకు జోన్ 1 కోఆర్డినేటర్గా అప్పచెప్పారు. సో అంత క్లారిటీగా ఏదున్నా ఇష్యూ ఉన్నా మా లీడర్తో మాట్లాడుకునే చనువు ఉంది. ఆయన ఇచ్చిన డైరెక్షన్లో పనిచేసే వ్యక్తి దామచల సత్య. అది అర్థమవుతుంది. వెనకాల లోకేష్ అని ఉంటే మీరు ముందు ఎవడో అభిమానులు పాపం వాళ్ళు ఏదో ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టారు, సరే బా అందుకే నేను ఎక్స్పోజ్ చేసినాను, అందుకే అది వెనకాల కనబడుతుంది మళ్ళీ దాని గురించి. సో వాస్తవం చెప్పాలి అంటే అన్న, మీలాంటి నాయకులుని లోకేష్ గారు ఎంకరేజ్ చేయడం అనేది చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అంటే కేవలం మీ పార్టీ కాదు, ఏ పార్టీ సంబంధించిన నాయకులు కానీ లీడర్లు కానీ కులాలు కానీ మతాలు చూడకుండా ఇప్పుడు లోకేష్ అన్న ఇచ్చిన టాస్క్ని మించి మీరు పనిచేస్తున్నారు. ఈవెన్ లోకేష్ అన్న కూడా తెలుసో తెలియకపోవచ్చు, కానీ మీరు ఎంతోమందికి చదివిస్తున్నారు, ఎంతోమందికి వైద్య ఖర్చులకి పార్టీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, అవన్నీ ఎవడేం చేస్తున్నాడు అన్నీ అబ్జర్వేషన్ ఉంటుంది. ఒకవేళ మనం ఏమైనా తప్పులు చేసినా కూడా డైరెక్షను వాళ్ళ దగ్గర ఈ తప్పు జరుగుతుంది కరెక్ట్ చేసుకోమంటారు. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ, పార్టీ ఏ పార్టీకి లేని వ్యవస్థ ఈరోజు తెలుగుదేశం పార్టీ. సుమారుగా 1 కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నారా లోకేష్ గారు మహానాడులోనే కార్యకర్తే అధినేత, కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఎల్ఐసి, ఒక ఇన్సూరెన్స్లు కానీ ఒక కార్యకర్తకి కష్టం వస్తే పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తుంది. నారా లోకేష్ గారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయటం కానీ, సో క్యాడర్ ఈరోజు ఎమ్మెల్యే కావాలన్నా మా పార్టీ ఈ యొక్క మన ఈ సర్వే చేసి బాగుంటే ఇస్తున్నారు పదవులు, ఏదైనా కానీ ఏ పదవైనా కానీ వాట్ ఎవర్ అన్న. బట్ లోకేష్ గారు మాత్రం నేను నిజంగా చెప్తున్నా అన్న, నేను లోకేష్ అన్న గెలిచినప్పుడు కూడా నన్ను ఒకసారి అవకాశం ఉంటే నేను కలిస్తే ఈ మాట చెప్తాను, తను చిక్కుకునే తీరు, బాడీ షేమింగ్ చేసినారు, లాంగ్వేజ్ని తిట్టినారు, ఆయన మాట రిలీజ్ చేసుకున్నారు, కానీ ఏ మాటకి ప్రతి విమర్శ లేకుండా విమర్శకు ప్రతి విమర్శ కానీ అందరూ మంగళగిరిలో ఓడిపోయిన ఎగతాళి చేసినా ఎక్కడ మళ్ళీ వేరే కాన్స్టిట్యున్సీకి పోకుండా కష్టమైన మంగళగిరి చాలా కష్టం. అదే కాన్స్టిట్యున్సీలో 90,000 ఓట్ల మెజార్టీతోటి ఎప్పుడు గెలవని సీట్లో 90,000 మెజార్టీతో గెలిచి ఈరోజు పాదయాత్రలో అనేక మంది ప్రజల్ని వాళ్ళ సమస్యలపైన పూర్తి అవగాహన చేసుకొని ఈరోజు యువగలం పాదయాత్ర అంత గ్రాండ్ సక్సెస్ మీరు కూడా బాగా అందరూ మాకు కూడా
ఆయన ఇచ్చిన రోల్లో దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అది ఒక ఆపర్చునిటీ. పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఎందుకంటే అదొక మంచి అవకాశం కదా మాకు ఆ రోజు. ఆ పాదయాత్రలో ఎక్కడ అసహనంగా కానీ ఆయన ఎంతమందితో వస్తే అంతమందితో రోజు మాట్లాడటం తీరు కానీ, మా లీడర్స్తో ఆయన ఎమర్జ్ అయిన తీరు కానీ ఇప్పటికీ అది చాలా ఒక గొప్ప లెసను. ప్లస్ మా బోటి వాళ్ళకి ఒక గొప్ప అవకాశం ఆయనతో ట్రావెల్ చేయటం. ఎగ్జాక్ట్లీ అన్న. మీరే కాదన్న, తెలుగుదేశం కార్యకర్తల గొప్పతనం గురించి చెప్పాలంటే ఏం ఆశించకుండా పనిచేస్తారన్న. అవును, ఏం ఆశించకుండా. అదే విధంగా లోకేష్ గారు అదే విధంగా గుర్తింపిస్తారు, అదే విధంగా వాళ్ళని కార్యకర్తలు లిఫ్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా బాగాలేదన్న. ఇప్పుడు ఎలక్షన్స్ రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీ ఒంగోలు జిల్లాలో, ఉమ్మడి ఒంగోలు జిల్లాలో ఎలక్షన్స్ వస్తే మాత్రం 4 సీట్లు పోతాయి అన్న. ఇప్పుడు నేను చెప్పలేను, చెప్పే దమ్ము లేదని అనకూడొచ్చు, అది మీకు కూడా తెలుసు. 4 సీట్లు పోతాయి. 4 సీట్లు పోయే అంత సినిమా ఏం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అయిపోయినాక మీకు చెప్తా, ఒక్క నిమిషం, లిస్ట్ ఇస్తాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంచెం క్యాడర్లో అండరెస్ట్ ఏంటంటే గత గవర్నమెంట్లో డెవలప్మెంట్లు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ వర్క్స్ జరిగాయి. ఇప్పుడు క్యాడర్ అందరికీ ఏంటంటే డెవలప్మెంట్ ఈ బడ్జెట్ లేకపోవటం వల్ల కానీ వర్క్స్ కొంచెం స్లో అవుతున్నాయి. తప్పకుండా రేపు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంక స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. మొన్నటిదాకా అసలు లోటు బడ్జెట్, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ గొప్పతనం ఏమో కానీ ఆ ఒక సంపద క్రియేట్ చేయటం, రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు దాకా ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయగలిగాడు. నెక్స్ట్ కంపల్సరీగా క్యాడర్ని కూడా అతను ఎంపవర్ చేయడానికి P4 స్కీమ్ తీసుకొస్తూ ఉన్నాడు. క్యాడర్ని ఎమర్జ్ చేయడానికి కూడా చాలా స్కీమ్స్ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. అన్న, మొన్న గెలిచిన గెలుపు మీద ఒక చిన్న మాట, తప్పుగా అనుకోవద్దు, బయట విని అన్న. టీడీపీ వల్ల మీరు అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన వల్లనే పార్టీ గెలిచింది అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జనసేన ఇంపాక్ట్ వల్లనే అన్న, మీరు దాన్ని మళ్ళీ ఎలాబరేట్ చేయకండి. జనసేన వల్లనే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకటి రోహిత్, ఇప్పుడు మేము ఒక క్లాపింగ్ హ్యాండ్స్లో ఉన్నాం. 2 హ్యాండ్స్ కొడితే చప్పట్లు. సో ఒక హ్యాండ్ తీసేసి ఒక హ్యాండ్ గొప్ప ఒక హ్యాండ్ తక్కువ అనేది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఆ రోజు ఉన్న సిట్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యతిరేక ఓటు పడకూడదు. జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించాలి. ఈ రాష్ట్రం బాగుండాలి అంటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే కంపల్సరీగా మనం కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ముగ్గురం కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఒక గొప్ప ఆలోచనతోటి ఆ రోజు ముగ్గురు ఒకటయ్యి పోటీ చేయటం. ఇది కూడా అంటారు అన్న, సింగిల్ లో పోటీ చేసే దమ్ము టీడీపీకి లేదు. ఇప్పుడు 2014లో బీజేపీతో పొత్తు, 2019లో సిపిఎం తోటి మిగతా పార్టీలతో పొత్తు, 2024లో కూటమితో పొత్తు, 2009లో మహాకూటమి అని అప్పుడు పొత్తు అని అన్న వాళ్ళకి మీరు ఒక సమాధానం చెప్పాలి కదా అన్న. అంటే వాళ్ళు అనుకునేదానికి ఇప్పుడు మనం చెప్పినా కానీ వాళ్ళు ఎన్నలేని పొజిషన్లో ఉన్నప్పుడు మనం చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి అన్న. ఇప్పుడు బాబు గారు సింగిల్గా, లోకేష్ గారు సింగిల్గా, మీ పార్టీ సింగిల్గా కంటెస్ట్ చేసే రోజు ఎప్పుడు వస్తుంది? ఇంకా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలోనే ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యి బతకాలా? ఉదాహరణకి పిఠాపురం ఎమ్మెల్సీ ఇస్తున్నారు, అది ఇయ్యలేరు. పిఠాపురం కంటెస్టెడ్ సీటు కూడా త్యాగం చేసినారు. అవును, వర్మ గారు అంటే పార్టీలో అనలేని గౌరవం ఉంది. అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలిచి మాట్లాడటం జరిగింది. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకు తప్పకుండా ఇస్తున్నారు. కానీ ఎన్నో అవమానాలు ఇప్పుడు దామర్చెల్ల సత్య గారు అవమానాలున్నా అడ్జస్ట్ అవుతారు, వర్మ గారు అవమానాలున్నా అడ్జస్ట్ అవుతారు. ఎందుకు? మీ పార్టీ మీద ఉన్న మీకు ప్రేమ. కానీ ఎవరికైనా ఒక పేషెన్స్ ఉంటుంది. జనసేన కార్యకర్తల వల్ల మీ టీడీపీ ఇబ్బంది పడుతుంది, టీడీపీ వల్ల జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బంది అవుతున్నారు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒక మాట అన్న, నేనేదో కుంపెట్టి ఏదో అగ్గిపెట్టి పోవడం లేదు, వాస్తవం అడుగుతున్నా. కరెక్టా కాదన్న? వాస్తవం. ఇప్పుడు ఏంటంటే నీ వాడు తెలియని వాళ్ళు అలా అనుకునేది. కానీ మేము ఒక కమిటీ వేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే
మా పార్టీ నుంచి మా పార్టీ ప్రెసిడెంట్ పల్లాసీని గారు, జనసేన నుంచి నాదెళ్ల మనోహర్ గారు, బీజేపీ నుంచి మాధవ్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ముగ్గురం కూర్చొని కోఆర్డినేషన్గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకుంటున్నారు. చాలా కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాబ్లంని రెక్టిఫై చేసాం. నా పార్టీ మారిన వేళకి పెద్దపీట చేస్తున్నా. సత్య అన్న ఈజ్ అ టాల్ లీడర్, ఈజ్ అ జిల్లా స్థాయి మనిషి కాబట్టి, లోకేష్ అన్నకి దగ్గర ఉంటాడు కాబట్టి, లోకేష్ అన్న అడుగుజాడలు నడుస్తారు కాబట్టి, ఇవన్నీ లోకేష్ గారి దృష్టికి పోవాలని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా నేను వాస్తవం చెప్తున్నాను. జనసేన వాళ్ళ టీడీపీ వాళ్ళనో జనసేన మధ్యలో కార్యకర్తలు లీడర్లు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏ పొద్దు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. కానీ దీనికి ఫుల్ స్టాప్ ఉండదా? ఎందుకంటే మీరు ఇంతకుముందు లోకేష్ గారు లీడర్గా వాడిని ఎమర్జ్ అవ్వాలంటే మా లోకేష్ గారు ముఖ్యమంత్రి అని ఏ కార్యకర్త కానీ లీడర్ కానీ మీలాంటి తమ్ముళ్ళు కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? కూటమి అని ఒక్క కూటమి అని ఒక అడ్డు కూడా ఉండడం వల్ల మీరు చెప్పలేకపోతున్నారు. లేదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 20 years మోర్ ఫిట్గా ఉంటారు. ఆయనలాగా ఎవడు పని చేయలేరు, నేను కూడా పని చేయలేను. అంత ఎనర్జెటిక్గా ఆయన ఉన్న డిసిప్లిన్కి. సో ఆయన అంత హెల్తీగా ఉన్నప్పుడు, ఆయన అంత ఎనర్జీగా పనిచేసినప్పుడు మాకు ఎందుకు ఆ థాట్ రావాలి? 20 years ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి. డోంట్ కవర్ ఇట్ అన్న. అయిపోయింది 20 years ఫిట్గా ఉన్నాడంటే 20 years రూల్ చేసేది కూటమి ప్రభుత్వం రూల్ చేస్తుంది. సో అది ఇంకా నువ్వు 14 దీన్ని లాగి సాగదీస్తే నేను చేయలేనే. అన్న సత్య ఇంకొకటి, నేను నీకు చెప్పిన 4 కాన్ఫరెన్స్లు కొంచెం ఇబ్బందిగా ఉందన్న. దాని పరిస్థితి చూసుకోండి. నేను కెమెరాలు ఆఫ్ చేసినాక చెప్తాను. ఆ 4 కాన్ఫరెన్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడి రోహిత్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ రాకముందు తప్పన ఉంటుంది, గవర్నమెంట్ వచ్చినాక కొంచెం అన్రెస్ట్ ఉంటుంది జనరల్గా. ఆ అన్రెస్ట్ని మనం ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకునే విధానంలో ఇప్పుడు 10 మంది వస్తారు ఒక పనికి, మనం ఒకడికే చేస్తాం. ఆ 9 మంది డిస్సాటిస్ఫాక్షన్ ఉంటారు. వాళ్ళని కన్విన్స్ చేసుకునే విధానం ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ప్రాసెస్లోనే ఇప్పుడు పార్టీ రన్ అవుతుంది. అనుకున్నంత బ్యాడ్ అయితే ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ప్రజలు వెరీ హ్యాపీ, క్యాడర్ కూడా మోటివేట్ అవుతున్నారు. తప్పకుండా మళ్ళీ రేపు 29లో కూడా కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీతో గెలవబోతా ఉంది. అన్న సింగిల్ వర్డ్ అబౌట్ నారా లోకేష్ గారు. ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్. వితౌట్ నారా లోకేష్ గారు హూ ఇస్ సత్య అంటే గుడ్ హ్యూమన్ బీయింగ్. అంతే. విత్ నారా లోకేష్ గారు అంటే మేబీ ఫాలోవర్. అండ్ హౌ ఈస్ కనెక్టెడ్ అన్న? బికాస్ నారా లోకేష్ గారు నెవర్ ఎంటర్టైన్ ఎనీవన్ అన్న. పని చేసే వాళ్ళని చూసే వాళ్ళనే ఉంటారు, కానీ మీరు ఎట్లా కనెక్ట్ అయినారన్న? కనెక్ట్ అంటే సేమ్ ఏజ్ గ్రూపు, ఒకే ఏజ్ గ్రూపు. సో మనలో ఉన్న సిన్సియారిటీ, కమిట్మెంటు, పార్టీ పైన ఉన్న ఆ నమ్మకం కానీ, ఆ డిటర్మినేషను, డెడికేషను, సో ఇవన్నీ ఉన్నప్పుడు, సో ఆబ్వియస్గా మనం అతను చెప్పే పని డెలివరీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా లైక్ చేస్తాడు కదా. దే ఆర్ ఫ్యూ లీడర్స్ ఇన్ ఏపీ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది నాయకులు, ఈవెన్ వైసీపీ టీడీపీ కలిపి చెప్తున్నాను, who does పాలిటిక్స్ ఫర్ ప్యాషన్ అన్న. పైసల కోసం చేయరు, ప్యాషన్ కోసం చేస్తారు. దాంట్లో ఒంగోలు జిల్లాలో మీరన్న ఆబ్వియస్గా నేను ఇప్పుడు దాకా కంటెస్ట్ చేయకుండా 3 ఎలక్షన్లు నేను పోటీ చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తూ పార్టీ వ్యక్తి ఏకైక వ్యక్తి సత్య గారు. అవును, అది 100% కరెక్ట్. రానున్న రోజుల్లో నారా లోకేష్ గారి సారథ్యంలో మీరు కూడా ఒక మంచి పొజిషన్ అంటే ఇక మీ కొండేపి నమ్ముకున్నారా, కొండేపి మించి మీకు ఒక అవకాశం మరి వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను కదా, ఈ ఇంటర్వ్యూ అనేది టీడీపీ కాదు వైసీపీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. బికాజ్ ఐఎమ్ సో హ్యాపీ అన్న. సత్య అంటే కేవలం పేరుకే టీడీపీ కావచ్చు, కానీ సాయం కోసం వచ్చిన వాళ్ళకి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ. పుస్తకాలు కావాలంటే మీరు ఇస్తారు, చదువు కావాలంటే మీరు ఇస్తారు, వైద్యం కావాలంటే మీరు ఇస్తారు. ఎక్కడ చెప్పుకోలేదు, ఒక్కసారి గ్రౌండ్. ఇప్పుడు నేను ఇంతకుముందు వాయిస్ రికార్డ్ పెట్టింది కూడా ఒక వైసీపీ లీడర్ అన్న. ఒక వైసీపీ లీడర్ పేరు చెప్పండి, మళ్ళీ వాళ్ళ పార్టీలో ఇబ్బంది. ఆ వైసీపీ లీడర్ మీ గురించి నేను నెగిటివ్ చేయాలని నెగిటివ్ కోసం తీస్తే ఎక్కడ నెగిటివ్ ఒకటి ఒంగోలు జనార్దన్ ఎమ్మెల్యే గారు అన్నతోటి విభేదాలు, ఆస్తి విభేదాలు అన్నారు. కానీ అక్కడే నీకు వస్తున్నా విభేదాలు అసలు మా మధ్య లేవు. మీ స్పీడ్ కాడ ఇబ్బంది అవుతుందేమో, మీ స్పీడ్కి మీ అన్నగారికి ఇబ్బంది అవుతుందేమో. ఒకటి ఆయన కాన్స్టిట్యున్సీ ఒంగోలు, నా కాన్స్టిట్యున్సీ కొండేపు, మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఆయన కాన్స్టిట్యున్సీ మళ్ళీ ఆయన ఏదన్నా
ఇప్పుడు నాకు ఒంగోలు ఎవరిని వచ్చి పని అడిగితే నేను ఆయనకి ఫోన్ చేసి పలానా వాళ్ళు వచ్చారన్నా చూడన్నా అని చెప్తా. ఆయన దగ్గర కొండేపల్లి వస్తే ఇలా పలానా వాళ్ళు వచ్చాడరా ఏందిరా అని అడుగుతాడు. ఒక అండర్స్టాండింగ్లో మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం. మా ఇద్దరే కాదు, మా ఎంటైర్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇదే కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాం. మేము ఒక టీం వర్క్, ఒక ఫ్యామిలీ మెంబర్స్. తెలుగుదేశం పార్టీ మా జెండా. మళ్ళీ రేపు 12 సీట్లు ఈ జిల్లాలో ఉమ్మడి ప్రకాశంలో గెలవాలని ఒక మంచి మోటోతోటి అందరం, అటు మా మంత్రి గుట్టిపాటి రవి గారు కానీ, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు కానీ, జనార్దన్ గారు కానీ, ఇటు మా మంత్రి స్వామి గారు కానీ, పశ్చిమ ప్రాంతంలో నారాయణ రెడ్డి కానీ, అశోక్ రెడ్డి కానీ, అందరం, అటు మా కనిగిరి ఉగ్రనరసింహారెడ్డి కానీ, మేమందరం ఏ కష్టం వచ్చినా అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. అన్న ఈ దర్శి జెడ్పీటీసీని ఎందుకు టచ్ చేయట్లేదన్న? ఏది జెడ్పీటీసీని, అదే చైర్మన్ని? అసలు మా మోటో అది కాదు కదా. కానీ చాలా చోట్ల మీ మోటో మారింది కదా, కానీ మీ దగ్గర ఎందుకు? ఇక్కడ సరైన కౌన్సిలర్స్ లేరన్నా? మాకు మెజార్టీ లేదు, అందుకే గమనుకున్నారన్నా. మెజార్టీ లేదు, లేకుండా మేము ఏం చేస్తాం దానికి? కానీ చాలా చోట్ల మెజార్టీ లేకుండా లాక్కొని చేస్తున్నారు కదన్నా. ఎక్కడ చేయలేదు, కడపలో చేస్తారు కదా. వాళ్ళు వాలంటరీగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తే తీసుకున్నారు. వాసన్న తీసుకొచ్చినారు కదా నా, వాసన్న వస్తూ బాలినేని వాసు గారు వచ్చి, శ్రీనివాస్ గారు వచ్చి తీసుకొచ్చినారు కదా అన్న. కార్పొరేటర్ జనసేనకి వచ్చారు, టీడీపీలో రాదుగా. ఓకే, అది ఓహో జనసేన వేరు. అంటే జనసేన వాళ్ళు ఆ రోజు వాసు గారితో పాటు ఆయనతో పాటు వచ్చినప్పుడు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు మేరే అవుతుంది కదా, మేరే టీడీపీలో జాయిన్ అయింది కదా. వాసు గారి కంటే ముందు మేయర్ జాయిన్ అయింది కదా టీడీపీలోకి ఆ రోజు. మరి రానున్న రోజుల్లో మీ తోటి సహోదరుడు, మీ అన్నలాంటి బాలినేని వాసు గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఆయన ఫ్యూచర్ డిసైడ్ చేసేంత గొప్ప నేను కాదు కదా. కానీ రాష్ట్రంలో మీకంటే ఒక ఐడెంటిటీ, జిల్లాలో మీకంటే ఒకటి బాలినేని వాసు గారు, జనార్దన్ గారు వాళ్ళిద్దరు పోటీ చేసుకున్నారు. నాకు వాసు గారికి ఏం సంబంధం? నాకేం సంబంధం? అంటే మీరు జిల్లా నాయకుడు కదా. నేను జిల్లా నాయకుడు కదా. జిల్లా నాయకుడినే, అది మా రెండు పార్టీలు డిసైడ్ చేసుకుంటారు. అన్న ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మేము చాలా ఇబ్బంది పెట్టలేదు ఇంతసేపు మీరు మాట్లాడారు మీరు, ఎందుకంటే మీ దగ్గర భారీ డైలాగులు ఉండవు, భారీ స్పీచ్లు ఉండదు. ఏది ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఈ చేయితో చేసిన సాయం ఈ చేయికి కనపడదు అంటారు. ఎంతో మంది విద్యార్థులకు సాయం చేసి విద్యార్థులకి విద్యాదానం ఇచ్చిన వ్యక్తి దామచల సత్య అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అన్న, రెస్పెక్ట్ యూ. మా సైడ్ రాజగోపాల్ రెడ్డి గారు ఉంటారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉంటారు. మీ ఆంధ్ర సైడ్, ఒంగోలు సైడ్ వచ్చేసరికి దామచల సత్య ఉంటారన్న. అన్న నేను ఏ హెల్ప్ కోసం ఫోన్ చేసినా మీరు ఆ పిల్లలకు సత్య తప్పకుండా. వైసీపీ ఆ పార్టీ లేకుండా రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ సాయం చేయడమే నా ధర్మం అన్న. కొండేపి ఒకవేళ రిజర్వేట్ కాకపోతే మీ పరిస్థితి ఏంది నాకు ఆలోచిస్తారు, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇలాంటి లీడర్లు కావాలి కదా. ఒక్క నిమిషం, నా ఫ్యూచరు, నా భవిష్యత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి ఇంకా బాగా తెలుసు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. హోప్ టు సీ యూ ఇన్ గుడ్ పొజిషన్ అన్న. థ్యాంక్ యూ. మీరు ప్రజల మనసులో ఒక పొజిషన్ ఉన్నారన్న, ఇంకా నేను గుడ్ పొజిషన్ చెప్పడం కూడా. థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ అలాట్, గుడ్ ఇంటర్వ్యూ, థ్యాంక్ యూ.